సో మాట్లాడదాం సార్. ఇవన్నీ కూడా చెప్పుకోవడంలో నిజంగా చెప్పాలంటే మీలాంటి వాళ్ళు సో ఆ గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైనా మంచి చేసినా చెప్పే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నా చెప్తా ఉన్నారు. కానీ ఇది చెప్పుకోవడంలో కొంచెం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు కావచ్చు వీళ్ళందరూ వెనకబడిపోయారు అనేది ఒక చర్చ. ముఖ్యంగా మీలాంటి వాళ్ళందరూ ఎప్పుడు చెప్తా ఉన్నారు ప్రజలకు ఈ విధంగా జరుగుతోంది, ఈ విధంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, సమస్యలు చెప్తా ఉన్నారు, అభివృద్ధి చెప్తా ఉన్నారు. సో ఒకసారి టీడీపీ పార్టీ నుంచి కనపర్తి శ్రీనివాస్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం సార్. శ్రీనివాస్ గారు సార్ వినపడుతోంది. అంటే ఏకంగా ఫేక్ జీవోలు సృష్టిస్తూ ఈ సర్కారు ప్రతిష్ట దిగజార్చేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్నట్టు అనిపిస్తోంది. అంటే గతంలో మనం చూస్తే సచివాలయంలోని కీలక విభాగాల్లో జగన్ సానుభూతి పరులు ఇంకా కూడా హల్చల్ చేస్తూ ఉన్నారు. కానీ గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాగానే పూర్తిగా సచివాలయం ఆ శాఖల్లో ఒకేసారి బదిలీలు కూడా చేశారు, ఎవరు నుంచలేదు ఆయన. కానీ మీరేంటంటే అంటే మంచి ప్రభుత్వం, మేము మంచోళ్ళమని చెప్పుకునే ప్రయత్నం ఇదంతా. సార్ ముందుగా మీకు పవన్ గారు, ఏబిఎన్ వీక్షకులకి, అనలిస్ట్ సోదరులు ముప్ప అంకమరావు గారికి, జనసేన సోదరు రజనీ గారికి నా నమస్కారాలండి. సార్ నమస్తే. నమస్కారం అండి. ఇవాళ ఈ ఫేక్ అనేది జగన్మోహన్ రెడ్డి పార్టీయే ఫేక్, జగన్మోహన్ రెడ్డి ఒక ఫేక్. అందువల్ల అతని బ్రతుకంతా ఫేక్. అతను బతికినంత కాలం ఫేక్ గానే బతుకుతాడు. నిన్న వచ్చినటువంటి పెద్ద తుఫాన్ అంటాడు. ఏం పెద్ద తుఫాన్ వచ్చింది? నిన్న వర్షాలు వచ్చినాయి తప్ప తుఫాన్లు ఏమి రాలా. ఆ వర్షాలకి మునిగిపోయింది అని చెప్పి ఆ నీలి పత్రిక, నీలి మీడియాలో మరి మునిగిపోతే నీ కొంప అక్కడే వచ్చింది కదా, నీ కొంపలో నీ భార్య, నువ్వు, నీ పరివారం ఉన్నారుగా, నువ్వు మునిగిపోయావా? నువ్వు ఎక్కడికన్నా పోయావా? నువ్వు ఎక్కడికి పోలేదుగా, మరి నువ్వు అక్కడే ఉన్నావుగా, మీ పరివారం అంతా అక్కడే ఉంది, ఎవడు కొట్టుకొని పోలేదు కదా, బతికే ఉన్నారుగా అంతా. మరి ఎట్లా మునిగిపోయిందని చెప్తావు? మరి సెక్రటేరియట్ పనిచేసిందిగా, హైకోర్టు పనిచేసిందిగా. హైకోర్టులో వరదలు వచ్చినాయి, తుఫాను వచ్చినప్పుడు స్కూళ్ళకి సెలవు ఇచ్చారు కానీ అన్ని శ్రీనివాస్ గారు రైట్. రజనీ గారు నమస్కారం, జనసేన పార్టీ నుంచి ఉన్నారు. రజనీ గారు